హాయ్ హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ కౌన్సిలింగ్. ఈరోజు కెరీర్ కౌన్సిలింగ్లో మనం మేనేజ్మెంట్ స్టడీస్ కోర్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మనతో ప్రొఫెసర్ ఎం అనిల్ రమేష్ గారు ఉన్నారు, డైరెక్టర్ అకాడమిక్, శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్కి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రీతం. మీకు కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. 04023558022 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సార్, అసలు ప్రెసెంట్ ఎంబీఏకి ఎలాంటి స్కోప్ ఉంది? అంటే ప్రీతం, ఇఫ్ యూ టేక్ బ్రాడ్ ప్రాస్పెక్టివ్, నేను 1987లో ఎంబీఏ చేసినప్పుడు ఎంటైర్ ఉస్మాన్ యూనివర్సిటీలో 60 సీట్స్ ఉండేవి. ఈరోజు మీరు తీసుకుంటే 30,000 to 35,000 సీట్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూ వే టు టేక్ ద కంపారిజన్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ హస్ సింప్లీ ఎక్స్ప్లోడెడ్. అంత వాస్ట్గా డిమాండ్ అనేది పెరిగింది. సో అంత డిమాండ్ పెరిగినప్పుడు వీళ్ళందరికీ కూడా అంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతూ బయటకు వస్తూనే ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా అంతే రిక్వైర్మెంట్ ఉందంటారా, లేదంటే జాబ్స్ పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్లీ ప్రీతం, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ డిమాండ్ మనకున్న స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఉంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్. అంటే నెంబర్స్ వైజ్ చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. 30,000, 35,000, 40,000 స్టూడెంట్స్ అయితే బయటకు వస్తున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రీ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్. దట్ ఈస్ అ హ్యూజ్ ఛాలెంజ్ దట్ వీఆర్ ఫేసింగ్ టుడే. సో అంటే 35,000 మెంబర్స్ బయటకు వస్తున్నారు. సో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ వెరీ ఫ్రాంక్లీ, మేబీ అరౌండ్ 20-30% గెట్ ద జాబ్స్ దట్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్. మేబీ అనదర్ 50-60% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ జాబ్స్ అవుట్ ఆఫ్ కంపల్షన్ అనమాట. అంటే వాళ్ళకి ఇంకా వేరే జాబ్స్ రాక, అంటే దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్ అని మనం చెప్పవచ్చు అనమాట. ఓకే అండి, మనకి కాలర్ దుర్గాప్రసాద్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. నమస్తే సార్. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్, ఇప్పుడు ఐసెట్ ద్వారా కూడా ఏమన్నా ఫారిన్ ట్రేడ్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు ఏమన్నా ఉన్నాయా సార్? సార్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే దేర్ ఈజ్ వన్ పీజీడిఎం ప్రోగ్రామ్ సార్. దాన్ని మేము పీజీడిఎం గ్లోబల్ బిజినెస్ అంటాం. సో యువర్ సన్ ఆర్ డాటర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, దే కెన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ దిస్ వెరీ గుడ్ కోర్స్ కాల్డ్ పీజీడిఎం ఇన్ గ్లోబల్ బిజినెస్ అండ్ దే కెన్ గో త్రూ ఐసెట్ ఆల్సో. ఓకే సార్, అసలు ఎంబీఏ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ, ఎలాంటి స్కిల్ సెట్స్ కానీ వాళ్ళకు ఉన్న వాళ్ళు సో ఎంబీఏ చేయడానికి సూటబుల్? ఓకే, ఎంబీఏలో యూనిక్ థింగ్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్, వెదర్ ఈ కెన్ బి ఏ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఫార్మసీ అయ్యుండొచ్చు, లాయర్ అయ్యుండొచ్చు, మెడికల్ గ్రాడ్యుయేట్ అయ్యుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి డిగ్రీ హోల్డర్. దెన్ యూ షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అంటే క్యాట్ అయినా అవ్వచ్చు, మ్యాట్ అయినా అవ్వచ్చు, ఐసెట్ అయినా అవ్వచ్చు. And he should have good analytical skills, mathematical skills, good analytical skills, and good comprehension skills, and good communication skills. These are the things that are very much needed to be a good management student. ఓకే, సో ఇలా ఏ క్వాలిఫికేషన్ అయినా ఉండొచ్చు, బట్ డిగ్రీ కంపల్సరీగా ఉంటే కనుక ఎంబీఏ చేయొచ్చు. సో బీబీఎం చేస్తూ ఎంబీఏ చేసే వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే బీటెక్లో అదర్ కోర్సెస్ చేసి మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది ఆపర్చునిటీస్ వైజ్? ఓకే, బీబీఎం చేసి ఎంబీఏ చేసే వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంబీఏలో చేసే కోర్సెస్ బీబీఏలో ఆల్రెడీ చేసి ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ప్రియతం గారు, వాళ్ళు బీబీఏలో చేసినవి ఎంబీఏలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంత వాల్యూ అడిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ గై లైక్ మీ. నేను డిగ్రీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎంబీఏ చేయడం వలన ఐ హ్యావ్ గుడ్ కాంప్రహెన్షన్ అబౌట్ సైన్స్ అండ్ ఆల్సో వెరీ గుడ్ కాంప్రహెన్షన్ అబౌట్ మేనేజ్మెంట్. సో బోత్ ఆర్ వెరీ అడ్వాంటేజెస్. మీరు ఎలాంటి లా అయినా చేయొచ్చు. మా దగ్గర ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ఫార్మసీ స్టూడెంట్స్, వీ హ్యావ్ హోమియోపతి స్టూడెంట్స్. సో అలా అయినా చేయొచ్చు అనమాట. బోత్ ఆర్ పాసిబుల్. ఓకే సార్, చెప్పండి, మీ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఓకే, అట్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వీ ఆఫర్ 2 types of కోర్సెస్ అండి. వన్ ఈస్ కాల్డ్ గ్లోబల్ బిజినెస్. సో గ్లోబల్ బిజినెస్ అన్న టర్మ్ మీకు కొత్తగా అనిపించవచ్చు. యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్నేషనల్ ట్రేడ్ అని, ఇంటర్నేషనల్ బిజినెస్ అని అనేవాళ్ళు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని మీరు వినే ఉంటారు, ఢిల్లీలో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. అలానే శివశివాని ఈజ్ ఆల్సో ఆఫరింగ్ ఏ పీజీడిఎం ఇన్ గ్లోబల్ బిజినెస్ అండ్ వీ ఆఫర్ అన్ అదర్ కోర్స్ కాల్డ్ పీజీడిఎం ఇన్ బైఫాస్. బైఫాస్ అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ అండి. ఈ 2 కోర్సెస్ వి ఆఫర్. ఓకే, ఈ 2 కాకుండా ఇంకా అదర్ రెగ్యులర్ స్పెషలైజేషన్స్ ఏమి ఆఫర్ చేస్తున్నారండి? అంటే వి ఆల్సో ఆఫర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ శివశివాని హ్యాస్ గాట్ 2 types of కోర్సెస్. వన్ ఈస్ కాల్డ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కోర్సెస్. దాంట్లో వి ఆఫర్ 1 స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ హెచ్ఆర్, 1 ఇన్ మార్కెటింగ్,
one in finance which is BIFAS, and one which is a generic course అనమాట. అంటే జెనరిక్ కోర్స్ అంటే మీరు వినే ఉంటారు, మేజర్ ఫైనాన్స్, మేజర్ మార్కెటింగ్, Okay. అలాంటి కోర్స్ ఒకటి. సో we are offering 4 courses in residential and 2 courses in non-residential. So total 6 courses we offer. టోటల్ 6 కోర్సెస్. రెగ్యులర్ కన్వెన్షనల్ కోర్సెస్ కాకుండా గ్లోబల్ బిజినెస్ అండ్ బైఫాస్ అనేవి న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటి గురించి మాకు మరింత డీటెయిల్స్ ఇవ్వగలరా గ్లోబల్ బిజినెస్ గురించి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రియతం, వాట్స్ హ్యాపెన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏంటంటే ఆల్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. మీరు ఒకవేళ ఇఫ్ యూ టేక్ ట్రెడిషనల్, ఇఫ్ యూ టేక్ కంపెనీస్ లైక్ బజాజ్ ఆర్ రిలయన్స్, దే వర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఇండియా. Now, but what has now happened is the entire world has become a marketplace. So now companies ఏం చేస్తున్నారంటే they are looking at candidates who are able to take their skills across the board అనమాట. అక్రాస్ ద బోర్డ్ అంటే ఇండియాలో can you market in Pakistan, can you market in Abu Dhabi, can you market in South Africa or maybe in America అనమాట. So we teach them how to do their functional what is the expertise in any country. For example, he can be a good marketer in India, we'll tell him how to market in Abu Dhabi, we can tell him how to market in Africa, we can tell him how to market in USA. సో గ్లోబల్ మార్కెటింగ్, Global managers for global world. ఓకే అండి, మనకి కాలర్ గోపాల్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గోపాల్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్, ఈ కోఆపరేటివ్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? మాస్టర్ ఆఫ్ సైన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్ ఇన్ యూఎస్ఏ బాగుంటుందా, ఎట్లా ఉంటుంది? Sir, I did not get any MS. సార్ మీరు ఒకసారి మీ డౌట్ని మరోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చెప్తాను సార్. ఇది కోఆపరేటివ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్డ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సార్ దీని మీద నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఐఎమ్ సారీ. వాట్ యూ కెన్ డూ ఇస్ మేబీ ఇఫ్ యూ సెండ్ యువర్ క్వెరీ టు ఏటీవీ, ఐ ట్రై టు ఆన్సర్ ఇట్. మీరు డైరెక్ట్లీ దాని ఏటీవీ వాళ్ళ ఈమెయిల్కి పంపిస్తే ఐ డెఫినెట్లీ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ అండి. ఐఎమ్ సారీ. ఓకే అండి, మీరు career@atvindia.comకి మీరు మెయిల్ పంపించినా, లేదంటే మీ డౌట్ని మరింత క్లియర్గా కెరీర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ డౌట్ని టైప్ చేసి 56006060 నెంబర్కి పంపించినా సరే, మీ డౌట్ని 56006767 నెంబర్కి పంపించినా సరే మీ డౌట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మా స్పెషలిస్టులు కాల్ చేసి చెప్తారు మీకు. ఓకే అండి, సో మరి మీ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న నెక్స్ట్ కోర్స్ బైఫాస్, దాని గురించి చెప్తారా? ఓకే, బైఫాస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వెరీ యూనిక్ కోర్స్ which is being offered only by Shiva Shivani. Of course, lot of other people have also got inspired and they're also offering the same course. దీంట్లో ఏంటంటే యూనిక్ థింగ్, బ్యాంకింగ్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది, ఫైనాన్స్లో ఇవ్వబడుతుంది, ఇన్సూరెన్స్లో ఇవ్వబడుతుంది, అలైడ్ సర్వీసెస్. అంటే కాంప్రహెన్సివ్గా ఒక 2 yearsలో వాళ్ళకి ఫైనాన్స్లో ఉన్న అన్ని ఏరియాస్లో టచ్ చేయబడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ we can say they'll be products who will be comfortable in entire finance sector. అంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు. మీరు చూస్తే ఇవన్నీ బూమింగ్ సెక్టర్స్ అనమాట. టుడే సర్వీస్ ఎకానమీ ఈజ్ బూమింగ్ అండ్ సర్వీస్ ఎకానమీ ఆల్సో కెన్ బ్యాంకింగ్ ఈజ్ బూమింగ్ అనమాట. సో ఇదంటే మీరు సపరేట్ స్పెషలైజేషన్ కోర్స్ అంటున్నారు, మళ్ళీ దాంట్లోనే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక కోర్స్గా ఇచ్చేసారు. మరి అది స్పెషలైజేషన్ కింద వస్తుందండి? అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రిపుల్ స్పెషలైజేషన్ అనమాట. అంటే బ్యాంకింగ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది. అంటే మీరు ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి సార్, వేర్ ఎవర్ వీ టాక్ అబౌట్ స్పెషలైజేషన్స్ దేర్ ఏ క్యాండిడేట్ గెట్స్ ఎ చాయిస్, బట్ బైఫాస్లో ఏం చాయిస్ ఉండదు. ఆటోమేటిక్గా బ్యాంకింగ్ చదవాలి, ఫినాన్స్ చదవాలి, ఇన్సూరెన్స్ చదవాలి. మనకి యూనివర్సిటీ సిస్టంలో స్పెషలైజేషన్ అంటే ఏంటంటే హీ హెస్ గోట్ ఎ చాయిస్. ఇక్కడ చాయిస్ ఉండదు. ఇట్ ఈస్ కంపల్సరీ దట్ హీ డస్ ఆల్ ద 3 స్పెషలైజేషన్స్ అట్ ద సేమ్ టైం. 3 సబ్జెక్ట్స్ చదివి ఉంటారు కాబట్టి కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ ఈ 3 phases బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్స్లో ఎక్కడైనా సరే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా మెండుగా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 1969లో ఇందిరాగాంధీ నేషనలైజ్ ద బ్యాంక్. మీరు అప్పుడు కానీ చూస్తుంటే 25-26 years అండి అప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరూ. 31 years అది వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు. సో లెట్ us take 1 lakh people were recruited in 69. Let us say that 50% of the jobs will not be recruited. Even then there is a job opportunity of 50,000 employees only in the banking sector. So it's a huge opportunity in banking, that to insurance also. మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్ ఏ కవరేజ్ అగేన్స్ట్ రిస్క్. ఇప్పుడు మీరు చూసారా, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ రిస్కీ. యువర్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ లోకి దిగడం మొదలుపెట్టాయి. ఎగ్జాక్ట్లీ, దిస్ ఆర్ ఆల్ క్రాస్ సెల్లింగ్ అంటాం. సో ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో అండర్ డిమాండ్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే అండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మరింత మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ ద కాలర్ సురేష్. సురేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? హలో సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎంబీఏ డైరెక్టర్ అంటే పీజీడిఎంకి అను ఎంబీఏకి కొంచెం తేడా ఉంది కదా సార్, అంటే ఏదైతే బెస్ట్గా ఉంటుంది? సురేష్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది వ్యూవర్స్కి, చాలామంది మా స్టూడెంట్స్కి వచ్చే డౌట్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఎప్పుడైతే ఒక యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందో 2 years ప్రోగ్రామ్ని యూనివర్సిటీ ఆఫర్ చేస్తే దాన్ని ఎంబీఏ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ చేశాను, నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1987లో పాస్ అయ్యాను. సో ఐ గాట్ వాట్ ఈస్ కాల్డ్ ఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అకార్డింగ్ టు ద యూజీసీ ఓన్లీ ఏ యూనివర్సిటీ కెన్ గివ్ ఎన్ ఎంబీఏ డిగ్రీ. Private institutes like us, Shiva Shivani Institute of Management, is directly affiliated to All India Council of Technical Education. Whenever there is a institute that is directly affiliated to AICTE, they give what is called as a postgraduate diploma. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. Postgraduate diploma in business administration, PGDM అంటాం. సో దిస్ పీజీడిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంబీఏ అండి. సో మా శివశివాని డిగ్రీ తీసుకొని మీరు ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, సో మీరు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు. అంటే ఎంబీఏ డిగ్రీ చేసిన వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వబడతాయో పీజీడిఎం చేసిన వాళ్ళకి కూడా అవే ఫెసిలిటీస్ ఇవ్వబడతాయండి. ఎందుకని నేను చెప్తున్నానంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ని మభ్యపెడుతున్నాయి. మేము పీజీడిఎం ఇస్తాము, ఎంబీఏ ఇస్తాము, ఇవన్నీ ఒక విధంగా మిమ్మల్ని మోసం చేయడమే అండి. సో మంచి ఇన్స్టిట్యూట్లో మీరు పీజీడిఎం చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఎంబీఏ. ఈవెన్ ఐఐఎమ్స్ ఆల్సో గివ్ ఏ పీజీడిఎం ఓన్లీ. ఓకే సార్, ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూట్ అంటున్నారు కదా, సో వాట్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ కరికులం దే షుడ్ ఫాలో? అంటే మంచి ఇన్స్టిట్యూట్ ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి? దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. బికాస్ మా స్టూడెంట్స్ కూడా అడుగుతారు, ఇప్పుడు ఎక్స్ ఇన్స్టిట్యూట్ని ఎందుకు తీసుకోవాలి, వై ఇన్స్టిట్యూట్ని ఎందుకు తీసుకోవాలి, ఆర్ శివశివాని ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ రికార్డ్ అండి. అంటే శివశివాని హెస్ బీన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇయర్ 1991. అంటే 20 years అయిపోయింది. 19th batch we are recruiting. అంటే శివశివాని has got lot of reputation. Our alumni has spread throughout the world. First of all, what is the reputation of the college? Second thing ఏంటంటే faculty. We have 48 strong faculty, out of which we have got 16 PhDs. అంటే 1/3 of PhDs అన్నమాట. So very strong faculty. And what about job placements? We can very proudly say that last year out of the entire batch of students, only 11 students had to be placed at. వాళ్ళు కూడా ఏంటంటే they are saying that no, we want to take up our own businesses, we want to be with our father's business, we want to do consultancy and వదిలేసిన వాళ్ళు తప్పితే placements have been very good. And the college also does lot of research and consultancy. And we give lot of practical exposure to students, and we give live projects. Okay. Industry interfaces చేస్తాము, ఫారిన్ కంట్రీకి తీసుకెళ్తాం, ఫారిన్ లాంగ్వేజ్ అవి నేర్పిస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే when a student comes to Shivashivani, he learns much more than what he can learn maybe in a university setup. ఓకే అండి, మనకి కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సునీల్ కుమార్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. సునీల్ కుమార్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? నాకు సునీల్ కుమార్ గారు, మీరు కంప్లీట్గా టీవీని మ్యూట్ చేసేసి ఫోన్లోనే మాట్లాడండి. ఓకేనండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. మాకు ఎంబీఏకి మీరు చెప్పబోయే కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటండి? ఓకే సార్, నేను ఇంతకుముందు చెప్పాను, అంటే ఎంబీఏకి పీజీడిఎంకి ఎలాంటి డిఫరెన్స్ లేదండి. మిగతా ఏంటి డిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో కనుక సపోజ్ మీరు కానీ ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ ఇస్తారండి. అంటే మీరు క్లాసులకు వెళ్తారు, క్లాస్లో వెళ్ళగానే వాళ్ళు ఏదో పాఠాలు చెప్తారు, ఎగ్జామ్స్ రాస్తారు. అలా కాకుండా వెన్ యూ కమ్ టు ఏ బీ స్కూల్ ఏంటంటే ఇట్ విల్ బి వెరీ ప్రాక్టికల్ టీచింగ్ అనమాట. వీ విల్ టీచ్ యూ త్రూ కేస్ స్టడీ మెథడ్ అనమాట. కేస్ స్టడీ ఏంటంటే ఒక నిజంగా అయిన ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని క్లాస్ రూమ్లో తీసుకెళ్ళి డిస్కస్ చేస్తాం. తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. లైవ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీరు నేర్చుకున్న థియరీని మీరు ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, తర్వాత లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. సో మీరు 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మీరు ఇండస్ట్రీకి ట్యూన్ అయిపోతారు, లాట్ ఆఫ్ ప్రజెంటేషన్స్ చేస్తారు. సో మీరు సెకండ్ ఇయర్ కల్లా యూ విల్ బికమ్ వెరీ కాన్ఫిడెంట్, అండ్ మీకు ఎంబీఏ అదే పీజీడిఎం అయ్యే టైంకి యూ విల్ బి రెడీ ఎంప్లాయీ ఫర్ ఎ కంపెనీ. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే అండి, ఇప్పుడు కెరీర్ కౌన్సిలింగ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ మరింత కంటిన్యూ చేద్దాం. there, time will be there. One day is more like a tamasha. So అలానే డెఫినెట్లీ దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. రెగ్యులర్ ఎంబీఏ చేసేవాడికి చాలా మంచి ఇన్పుట్స్ ఉంటాయి, ఎందుకంటే వాడు రోజు క్లాస్కి వస్తాడు, దేర్ విల్ బి ఇంటరాక్షన్ అమాంగ్ ద క్లాస్మేట్స్. సో వాడి ఇన్పుట్స్, వాడి నాలెడ్జ్ వేరే విధంగా ఉంటుంది. బట్ వన్ అడ్వాంటేజ్ ఇస్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బోత్ ఆర్ క్వైట్ ఆల్ రైట్. అండ్ యూజీసీ రికగ్నైజెస్ ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీ ఎంబీఏస్ ఆల్సో. ఓకే అండి, మనకి మరో కాలర్ బాబ్జీ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ బాబ్జీ గారు. నమస్తే అండి. బాబ్జీ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్, ఇప్పుడు పీజీడిఎం చేసే పాపే ఇప్పుడు హెచ్ఆర్ బీటెక్లో ఐటీ చేసిందండి, హెచ్ఆర్ తీసుకుంది. అవునండి. డ్యూయల్ స్పెషలైజేషన్ బిజినెస్ అనలిటిక్స్ బాగుంటుందండి, లేకపోతే ఐటీఏ బాగుంటుందా?
బిజినెస్ అనలిటిక్స్ బెటర్ అండి, ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఏ బూమ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. సో బెటర్ దెన్ ఐటీ కన్నా బిజినెస్ అనలిటిక్స్ తీసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ బీటెక్లో చేసింది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ రెప్యుటేషన్ కాకుండా హెచ్ఆర్ మేజర్ తీసుకొని బిజినెస్ అనలిటిక్స్ మైనర్ తీసుకోమని చెప్పండి, దెన్ ఇట్ విల్ బి బిగ్ అడ్వాంటేజ్. ఓకే సార్, మరి గ్లోబల్ బిజినెస్ అండ్ BIFAS కాకుండా ఇంకా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? అంటే వీ ఆఫర్ స్పెషలైజ్ కోర్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ వీ కాల్ ఇట్ PGDM మార్కెటింగ్. ఓకే, దెన్ ఇప్పుడే కాలేజ్ చెప్పినట్టు PGDM HR కూడా ఉంది. ఇట్ ఈస్ డ్యూయల్ స్పెషలైజేషన్స్, అంటే HR విత్ మార్కెటింగ్ తీసుకోవచ్చు, మార్కెటింగ్ విత్ HR తీసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ as TPS, ట్రిపుల్ స్పెషలైజేషన్, అంటే మార్కెటింగ్ మేజర్, ఫినాన్స్ మైనర్, HR సెక్టోరియల్ తీసుకోవచ్చు. అది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ బైఫాస్ ఇన్ ద రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే సార్, మరి ఈ గ్లోబల్ బిజినెస్ అండ్ బైఫాస్ని ఎందుకు అసలు కరికులంగా చూస్ చేసుకున్నారు? అంటే వాట్ వీ హ్యావ్ బీన్ నోటీసింగ్ అంటే లాట్ ఆఫ్ రిక్రూటర్స్ ఆర్ కమింగ్ టు అస్ ఆర్ సేయింగ్ దట్ యువర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్, బట్ వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రాక్టీసెస్ తెలియట్లేదు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ తెలియట్లేదు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ తెలియట్లేదు అని చెప్పినప్పుడు వీ టేక్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కంపెనీస్ దట్ రిక్రూట్ అవర్ స్టూడెంట్స్. సో వీ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీ ఆల్సో ఫౌండ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ who are saying that we want to get into bypass, but for obvious reasons of residentiality they could not get in. Okay. So we took one more batch of finance in the bypass in the non-residential. And global business always has been our dream, that when we can produce good business managers for India, we want to produce good managers for the world also. ఓకే, అండ్ మనకి కాలర్ వెంకటేష్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? నా డౌట్ ఏంటంటే అండి, నేను ఆల్రెడీ MBA హెచ్ఆర్ విత్ మార్కెటింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేశానండి. ఓకే, అంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ నాకు రిక్రూట్మెంట్లో అంటే ఉంది సార్. చెప్పండి మీ డౌట్. ఇంకా ఫర్దర్గా అసలు అంటే రిక్రూట్మెంట్ ఏరియాలో క్లిక్ అవ్వాలంటే వాట్ షుడ్ ఐ డూ అనేది నా మేజర్ క్వశ్చన్ సార్. చెప్తాం, మంచి క్వశ్చన్ అండి. మీరు మొన్న రీసెంట్గా 15 days ago ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు MA ఇన్ సైకాలజీ చేశారండి. ఓకే సార్. అది తప్పకుండా చేయండి, ఎందుకంటే మీరు HR మేజర్ కాబట్టి మీరు సైకాలజీ చేసిన రోజున హ్యూమన్ సైకాలజీ మీరు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో మీరు MA సైకాలజీ చేసి ఇంకా కూడా టైం ఉంటే LLB చేయండి, దెన్ యూ విల్ బి ఎ పర్ఫెక్ట్ మేనేజర్. ఎందుకంటే మీకు MBA ఇన్ ఫైనాన్స్ ఉంది, దెన్ యూ హ్యావ్ గాట్ మార్కెటింగ్, then you have got psychology, and then law. Sone pe suhaga, you will be one of the best HR managers. ఓకే సార్, యూనివర్సిటీ MBAలకి మీరు ఆఫర్ చేస్తున్న ఈ న్యూ కోర్సెస్కి అడ్మిషన్ వైజ్ ఎలాంటి డిఫరెన్స్ ఉంది అడ్మిషన్ ప్రొసీజర్లో? గుడ్ క్వశ్చన్ అండి. యూనివర్సిటీ MBAలో ఏంటంటే ఐసెట్ ర్యాంక్ చూసి డైరెక్ట్గా సీట్ ఇచ్చేస్తారనమాట. బట్ ఇన్ శివశివాని వీ హ్యావ్ ఏ డిఫరెంట్ మెథడ్ అనమాట. వాట్ వీ డూ ఇస్ ఐసెట్ ర్యాంకు చూస్తాము, తర్వాత దే విల్ బి ఏ గ్రూప్ డిస్కషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక MBA స్టూడెంట్ అన్నాడు అనుకోండి, టుమారో హీ హ్యాస్ టు గో టు ద కస్టమర్ అండ్ కన్విన్స్ హిమ్. సో వీ సీ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే విల్ బి ఏ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మేమేం చేస్తాం అంటే 50% ఆఫ్ ద వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఐసెట్. సో 20 marks will be given as a weightage for group discussion. 15 marks will be given as a weightage for personal interview. 5 marks will be given weightage for their academic record. Ante 10th inter degree lo first class unte inko 5%, and education ayana job experience unte inko 10% istam. So we are looking at a all round personality. ఆల్ రౌండ్ పర్సనాలిటీతో ఉంటే కనుక డెఫినెట్గా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో వాళ్ళకి మంచి కోర్స్ లభిస్తుంది. ఓకే అండి, మనకి మరో కాలర్ రాజేష్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రాజేష్. హలో, గుడ్ ఈవినింగ్ రాజేష్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్ నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి BA నుంచి జాయిన్ అయ్యాను సార్. MBAలో MBA సెకండ్ సెమిస్టర్ రాస్తున్నాను. ఓకే, చెప్పండి మీ డౌట్. అయితే నేను స్పెషలైజేషన్ ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్ ఉన్నాను. మీ బేసిక్ డిగ్రీ ఏం చేశారమ్మా మీరు? డిగ్రీ నేను BA చేశాను సార్. BA చేశారా? BA ఏంటి, సైకాలజీ అట్లాంటివి చేశారా? లేదు సార్, BA హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. మీకు ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక ఆప్షన్ ఏమో HR తీసుకోవాలి, లేకపోతే మార్కెటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఫినాన్స్ తీసుకున్న రోజున యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు రేపు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూ విల్ ఫేస్ కాంపిటీషన్ ఫ్రమ్ CAs అండ్ ICW. సో డెఫినెట్గా మీరు ఫినాన్స్ తీసుకోవద్దు. సో మీకు కొంచెం మంచి డైనమిక్ పర్సనాలిటీ ఉండి if you are able to communicate very well, you take marketing as your major and HR as a minor. Let us take నేను బయటికి వెళ్ళి నేను సెల్లింగ్ చేయను, I want to stay in the office, I am better with dealing with individual people. అలాంటప్పుడు HR మేజర్ తీసుకొని మార్కెటింగ్ మైనర్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. ఈరోజు మా
కెరీర్ కౌన్సిలింగ్కి వచ్చి ఎంతోమంది కాలర్స్ డౌట్స్ అలాగే మేనేజ్మెంట్ రిలేటెడ్గా కెరీర్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రియత. సో ఇదండి ఇవాళ కెరీర్ కౌన్సిలింగ్. రేపటి కెరీర్ కౌన్సిలింగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ATV. కీప్ వాచింగ్ కెరీర్ కౌన్సిలింగ్. Career Counseling, sponsored by Kriya Innovative Factory and co-sponsored by Siva Sivani Institute of Management.